క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. బెయిల్ ఇయ్యలేము, సిబిఐ ఈడీ వాదనలు విన్న తర్వాతే ఆమె బెయిల్ పైన ఆలోచిస్తామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఈ నెల 20 వరకు ఆమె జైల్లోనే ఉండబోతా ఉంది. ఆమెకు ఇంకా మరి ఈడీ అండ్ సిబిఐ వేసేటువంటి కౌంటర్ మీద ఆమె బెయిల్ డిపెండ్ అయింది. మార్చి నుంచి ఆగస్టు వరకు సుదీర్ఘకాలం అందులోనే ఉంది. 10 కిలోల వెయిట్ కూడా తగ్గింది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా లిక్కర్ స్కామ్లో మనీష్ సిసోడియా బయటకు వచ్చినప్పటికీ కేజ్రీవాల్, కవిత ఇంకా జైల్లోనే ఉన్నారు. సో ఆ దర్యాప్తు విషయంలో సుప్రీంకోర్టు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దర్యాప్తు ఆలస్యం కావడం, సరైన ఆధారాలు సమర్పించకపోవడం, వీటి ఆధారంగా వాళ్ళు జైల్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సరే, ఇది కవిత ఎపిసోడ్కి సంబంధించినటువంటి అంశం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక ఎన్నికలు ఎప్పుడు, లోకల్ బాడీస్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, మనది రిజర్వేషన్ వస్తుందా రాదా, పోయినసారి రిజర్వేషన్ ఉంటుందా అనేటువంటి మీమాంస కొనసాగుతుంది. ఇంకా వాటిపైన ఎలాంటి క్లారిటీ లేదు. సో కులగణన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి అది అప్డేట్ ఇంకా రావాల్సినటువంటి ఉంది. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.